తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఇప్పటి నుండి చెప్తున్నాను, 2009 నుంచి చూస్తాను ఈ రాజకీయ నాయకుల భాగవతం. మస్తు మందిని చూసినా, ఇప్పుడు కూడా చూస్తున్నా. ఇంకా ఇప్పుడైతే కమల్ హాసన్ మించివే యాక్టింగ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, చాలామంది నేతలు అట్లనే ఉంటారు. తెర వెనుక తెర ముందు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, అధ్యక్ష మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అక్కడి ప్రాంత బిడ్డల కోసం, అంటే సాగునీటి కోసం, త్రాగునీటి కోసం, సంక్షేమ పథకాల కోసం, ప్రభుత్వ చేయూత కోసం నేను పార్టీ మారినా అని చాలామంది చెప్తారు. వాళ్ళందరినీ ఎట్లా అంటే పూర్తి స్థాయిలో గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన రాజకీయ నాయకుడు, అంటే యాక్టర్ అని పేరు పెట్టవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో ఒక బాంబు వేలింది. మీ అందరికీ తెలుసో లేదో, ఒక రాజకీయ నాయకుడిది బయటపడ్డది అంటే మిగతా 9 మంది కూడా అదే కోవలో పోయినట్టుగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఏంటిది అనేదా చాలా ఆసక్తిగా చూడండి. తీసుకొచ్చినదాన్ని ఏం లేదు, ఇక్కడ కనబడుతుందా, సీలింగ్ భూమి సమర్పయామి, 1000 కోట్లు సమర్పయామి, సీలింగ్ భూమి సమర్పయామి. గోడ దూకిన అరకెపుడికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళావయ్యా అంటే, 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. గాంధీ భార్య శ్యామలాదేవి, కూతురు నందిత, సోదరుల పేరు మీద పట్టా మార్పిడి అయింది. ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా భాగోతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అధికారికంగా 12 ఎకరాలు కబ్జా కింద మరో 30 ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కార్ భూమిని నాలాగా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం చేస్తున్న గాంధీ హైట్స్ కంపెనీ రికార్డులు అందుబాటులో లేవు. తహసీల్దార్ గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లోని ఇది ప్రభుత్వ భూమి. ఎమ్మెల్యే గాంధీ చిన్న కూతురు నందితా గాంధీ పేరుతో ఉన్న రెవెన్యూ రికార్డులండి. ఇప్పటికైనా యావత్తు తెలంగాణ సమాజం ఇక కళ్ళు తెరవాలి. గాజుల రామారంలో చేతులు మారిన 12 ఎకరాల ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా. సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్గా మడత పెట్టేశారండి. 100 ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డులలో ఖరీస్ ఖాతాగా కొనసాగుతూ వస్తున్న భూమి ఏం మాయ చేశారో ఏమో కానీ రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది. 360 కోట్లైన విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే భార్య బిడ్డల పేరిట రికార్డులకు దక్కింది. అత్యంత విలువైన ఈ భూమి కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం విలువైన ప్రజా ప్రయోజనాల ఆస్తిగా గుర్తించి కాపాడుకుంటూ వచ్చారు. పట్టణీకరణతో దీని చుట్టూ వందలాది కాలనీలు వెలిసాయి. కానీ ఈ భూమి చెక్కు చెదరలేదు. ప్రస్తుతం అక్కడ చెదరపు గజం 80,000 నుంచి 90,000 వరకు పలుకుతున్నది. ఇటువంటి భూమిని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ చెరబట్టారు. గోడదూకి కాంగ్రెస్లో కలిసిన ఆయనకు స్వయంగా ముఖ్య నేతనే పనిగట్టుకుని ఎమ్మెల్యేకు అనుగుణంగా రికార్డులు కదిపినట్టుగా తెలుస్తున్నది. అర్థమైందా? బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళి దొంగలు అంటే, ఆర్థికంగా ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు సంబంధించి కబ్జా చేసిండు. దాని వాళ్ళ భార్య పేరు మీద కూతురు పేరు మీద మార్చేసుకున్నాడు. దాని విలువ ఎంత? 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి. అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారితేనే 1000 కోట్లు వచ్చినాయంటే దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలకు ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఒకసారి ఆలోచించుర్రి. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందనో, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదనో కాదు. వీళ్ళ యొక్క ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోవడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క కబ్జా ఎంత? 1000 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి అరకెపుడి గాంధీ అనేట ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండండి. ఇగో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. గాంధీ భార్య శ్యామలాదేవి, కూతురు నందితల పేర్ల మీద రికార్డ్ అయింది. అంటే ఇక్కడ అధికారికంగా ఈయనకు 12 ఎకరాలు, కానీ అనధికారికంగా అంటే కబ్జా కింద 30 ఎకరాలు. అంటే దాదాపుగా 360 కోట్లైన 12 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి దాంతోపాటు ఇక 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన 30 ఎకరాల భూమి ఉన్నది. అంటే తెలంగాణ యావత్తు సమాజం ఏమనుకుంటుంది? ఎమ్మెల్యే పార్టీ మారిందంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనో, రేవంత్ రెడ్డి మీద ప్రేమనో కాదు, డబ్బుల మీద ఉన్న ప్రేమతోని, భూమి మీద ఉన్న ప్రేమతోని, కబ్జా మీద ఉన్న ఇంట్రెస్ట్తోని అధికార మార్పిడి జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అరకెపుడి గాంధీ ఒక్కడే అనుకుంటే మీ తప్పు, మీరు బురదలో కాలేసినట్టే. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల భాగోతం కూడా గిట్లనే ఉన్నది. కాదంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది గిట్లనే బయటపడుతుంది. అప్పుడు మీరు చూడరు. అందుకే నేను చెప్తున్నా, ఏంది అంటే డబ్బు మీద ఆశ ఉన్నోడు, పదవుల మీద ఆశ ఉన్నోడు, లేకపోతే వారి సొంత అభివృద్ధి కోసం ఉన్నోడే పార్టీలు మారతాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఉండేటోడు పార్టీలు మారడు. ఆ జెండాలు ఆ కండువాలు మీదేసుకోడు. ప్రజల కోసం నిరంతరయామంగా పోరాటం చేస్తారు. అంటే ఎమ్మెల్యే అరకెపుడి యొక్క గాంధీ కబ్జాకు సంబంధించిన విలువ 1000 కోట్ల రూపాయలు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు అంటే ఇంతకు మించిన అతిశయోక్తి ఏది లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి.
ఇక దాంతోపాటు ఏంది నిన్న ఫార్ములా ఈ రేస్పై చర్చిద్దాం, నేను సిద్ధం మీరు సిద్ధమా, ముఖ్యమంత్రి